మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డివైన్ ఎనర్జీ హీలర్, ఆథర్, స్పీకర్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. మ్యామ్, ప్రతి ఒక్కరికి లైఫ్లో కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయి. మెయిన్గా నాకు ఒక కోరిక ఉంది, కానీ ఆ కోరికని ఎలా సాధించుకోవాలి, ఎలా తీర్చుకోవాలి, ఎలా మేనిఫెస్ట్ చేయాలి అని తెలియని గందరగోళంలో ఉన్న వాళ్ళ కోసం మీరు ఏదైనా సజెషన్, సొల్యూషన్ ఉందా? ఓకే, సో రెండు విధాలు ఉన్నాయండి ఇందులో. నాకు ఒక కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి, విశ్వం నుంచి నాకు ఒక మేనిఫెస్ట్. నువ్వు అడుగుతున్నావు, నీవు ఆస్క్, బిలీవ్, రిసీవ్, ఈ 3 స్టెప్స్ ఉన్నాయండి. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. బిలీవ్ అనేది బిగ్గర్ స్పేస్ అని నేను మీకు చెప్పాను, అది ఇంకో వీడియోలో కవర్ చేశాను. బట్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి మ్యానుఫ్యాక్చర్డ్ మేనిఫెస్టేషన్. మ్యానుఫ్యాక్చర్డ్ అంటే ఏంటి అంటే, నేను ఇంత కష్టపడతాను, ఇంత కష్టపడితే ఇంత ఎగ్జామ్ రాశాను, లేకపోతే ఎగ్జామ్లో పాస్ అవుతాను, నేను ఇంత కష్టపడతాను, తర్వాత ఆ జాబ్లో ఇలా కష్టపడితే నాకు ప్రమోషన్ వస్తుంది, నేను ఇలా యాక్షన్స్ చేస్తే నాకు ఇది అవుతుంది. దీన్ని ఏమంటారు అంటే, నేను ఇలా చేస్తే నాకు ఇది అవుతుంది అన్నదాన్ని, అది అవుతుంది బికాస్ నేను ఇలా చేశాను, ఇది అవుతుంది. నువ్వు ప్యారల్ రియాలిటీలో పెట్టేశావు, ఇట్ ఈస్ ఇన్ ద రియాలిటీ, నీ యొక్క రియాలిటీలో అయిపోయింది. సో దాన్ని మ్యానుఫ్యాక్చర్డ్ మేనిఫెస్టేషన్ అంటే, నువ్వు ప్రిపేర్ అయిపోయావు, నేను కష్టపడతాను, నేను ఈ యాక్షన్స్ చేస్తే నాకు ఇది అవుతుంది అన్నది నువ్వు అయిపోయింది. యు జస్ట్ యునో ఇది అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ మ్యానుఫ్యాక్చర్డ్ మేనిఫెస్టేషన్నే నాకు తెలీదు, ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఏం యాక్షన్ తీసుకోవాలి, దీని ముందుకెళ్ళాలంటే ఏం తీసుకోవాలి తెలీదు. కానీ సమ్టైమ్స్ మనం ఒక గురువు, ఏంజల్స్ ఈ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో, సాయిబాబా, సద్గురువులు అంటే జీసస్ క్రైస్ట్, వాళ్ళ బాడీని లీవ్ చేసి వాళ్ళు వచ్చిన వాళ్ళని సద్గురువులు అంటారు అన్నమాట. ఎవరైతే వాళ్ళ బాడీని లీవ్ చేసి మళ్ళీ ఫిజికల్ ఫామ్లో వచ్చి దర్శనం ఇస్తారో వాళ్ళని సద్గురు. దే ఆర్ డివైన్ నుంచి వచ్చారు. సో గురువుకి సరెండర్ చేస్తాం, లేకపోతే మన దేవుడికి సరెండర్ చేస్తాం. చిన్నప్పటి నుంచి మనకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. మనకి ఎలాంటి ప్యాటర్న్ అంటే, ఈధర్ మన ఫ్యామిలీలో మనకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చేసారు, నువ్వు దేవుడిని అడిగేసేయి, లాస్ట్లో ఏం కావట్లేదు అని ఏడుస్తుంటే లాస్ట్లో మన మదరో ఫాదరో చెప్తారు, నువ్వు మధ్యాహ్నం కూర్చుని ఆంజనేయ స్వామి దగ్గర చెప్పేసి అయిపోతుంది నీకు అంటారు. మన అదేంటో తెలీదు, ఆంజనేయ స్వామికి ఆ రోజు చేసి హనుమాన్ చాలీసా చదవగానే అయిపోతుంది. ఎందుకంటే మీ ఫాదర్ ప్రోగ్రామ్ అది నీకు అంటేసింది. సో సరెండర్డ్ మేనిఫెస్టేషన్ అంటారు దీన్ని. సరెండర్ టు ఒక డివైన్, ఒక ఆంజనేయ స్వామియో, ఒక గురువో, ఒక ఏంజల్సో, మీరు వాళ్ళకి సరెండర్ చేసి, నువ్వే నాకు శరణాగతి, నువ్వు చేసేసేయి, నాకు ఇది అయిపోవాలి అనేసి నువ్వేంటంటే వాళ్ళ ఫీట్ మీద పెట్టేశావు, ఇట్ విల్ హ్యాపన్, అది అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ సరెండర్డ్ మేనిఫెస్టేషన్. ఇంకో వే ఆఫ్ సరెండర్డ్ మేనిఫెస్టేషన్ ఏంటంటే, విశ్వానికి సరెండర్ చేసేయడం. ఎలా వస్తుందో నాకు తెలియదు, ఇది వచ్చేస్తుంది అంతే అని నీకు స్ట్రాంగ్ ఇంటెన్షన్ వస్తుంటుంది, తెలియకుండా మన బాడీ వైబ్రేట్ కూడా ఎట్లనేది వస్తుంది, కానీ లిటరలీ సరెండర్ మేనిఫెస్టేషన్ అవుతుంది. అబ్బా, నేను అనుకున్నాను ఇది జరిగిపోతుందే, అదొక మనకి ముందే ఆ ఇంట్యూషన్ పవర్ వచ్చేస్తుంది, మనం సరెండర్ చేయాలి. ఇది కొన్ని కోరికలు మన మైండ్లో మనకి తెలిసిపోతుంది, అరే ఇది నేను విశ్వానికి, నాకు ఇంకెక్కడ దారి తెలియదు, నేను ఆ దేవుడికే అడుగుతుంటే ఏ రోజు అవుతుందో ఆ రోజు అవుతుంది అనుకుంటాం కదా. దట్ ఈస్ కాల్డ్, ఎప్పుడైతే నువ్వు సరెండర్డ్ అయిపోతావో నీ యొక్క ఇన్నర్ చైల్డ్కి, ఆ సరెండర్ స్పేస్కి రాగానే అది మేనిఫెస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అది నీ టెస్టింగ్ పీరియడ్. డివైన్ నీకు టెస్ట్ చేస్తున్నా, నీ హయ్యర్ సోర్స్ డివైన్, ఎవరైతే హయ్యర్ సోర్స్ గాడ్ ఉన్నారో, నీకు టెస్టింగ్ పీరియడ్ అది. సో నువ్వు ఎప్పుడైతే సరెండర్ చేసా, ఇంకా చూద్దాం ఎప్పుడైతే అది అవుతుంది, నేను మటుకి నీకు సరెండర్ చేశాను, నేనైతే ఇది అడుగుతాను అంతే అని సరెండర్ చేసేస్తామా, ఇట్ విల్ హ్యాపెన్. దీన్ని సరెండర్డ్ మేనిఫెస్టేషన్ అంటారు. మ్యానుఫ్యాక్చర్డ్ మేనిఫెస్టేషన్ మేనిఫెస్ట్ అవుతుందండి, కానీ అందులో నువ్వు ఎలా డిజైన్ చేసుకున్నావు అంటే, నేను ఈ చేస్తేనే ఇది అవుతుంది. అది అప్పుడప్పుడు ఏమవుతుందంటే, నేను పెళ్ళయిన తర్వాతే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు చేయను అనుకుంటాం. కానీ ఇప్పుడు చేయడానికి ఆపర్చునిటీస్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి, కానీ పెళ్ళి అవ్వాలి ఫస్ట్, ఆ తర్వాత అది చేస్తా అనుకుంటారు. లేకపోతే నాకు జాబ్ రాగానే వీకెండ్స్ చేస్తాను. నీకు
నువ్వేం చేసావు, నెక్స్ట్ స్టెప్ పెట్టావు, యాక్షన్ అది. నువ్వు నెక్స్ట్ యాక్షన్ పాయింట్ పెట్టినప్పుడు దీన్ని ఏమంటారు, మ్యానుఫ్యాక్చర్డ్ మేనిఫెస్టేషన్. ఈ పెళ్ళయ్యేదాకా నీకు బిజినెస్ ఆపర్చునిటీ ఓపెన్ కాదు, ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు కదా నాకు పెళ్ళవని తర్వాత బిజినెస్ చూసుకుంటాను. ఇంకోటి కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ బిజినెస్ సక్సెస్ అయితేనే పెళ్లి చేసుకుంటాను. ఇది సక్సెస్ అయ్యేదాకా వీడికి పెళ్లి కాదు. బికాస్ నువ్వు మ్యానుఫ్యాక్చర్డ్ మేనిఫెస్టేషన్ ప్లాన్ లోకి వెళ్ళిపోయావు, సరెండర్ మేనిఫెస్టేషన్ లో లేవు. సో నీకు పెళ్ళి ఈ బిజినెస్ ఇప్పుడు నాకు ఇంకా బిజినెస్ లో ఇంకా డెవలప్ అవ్వాలి, అప్పుడే పెళ్ళి అవ్వాలి. నువ్వు డెవలప్ అవ్వాలని ఇక్కడ ఆపేసావు, పెళ్ళి ఎప్పుడు అవుతుంది? డెవలప్ అయ్యి నువ్వు కోరుకున్న ప్లేస్కి వచ్చేదాకా ఆ పెళ్ళి ఆగుతుంది. ఈదర్ నాకు పెళ్ళి అయిన తర్వాత బిజినెస్ చేయాలనుకుంటే పెళ్ళి అనే కాన్సెప్ట్ అయిన తర్వాతే నీకు బిజినెస్ ఓపెన్ అవుతుంది. సో ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ఇది ప్రోగ్రామ్ చేసేసావు నువ్వు. దిస్ ప్రోగ్రామ్ ఈస్ హ్యాపెనింగ్ 1 2 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత నీకు మ్యానుఫ్యాక్చర్డ్ మేనిఫెస్టేషన్. ఇందులో నువ్వు ఎంటర్ అయితే సరెండర్ చేయలేవు, సో ఇందులో లేదు నేను నీకు సరెండర్ చేస్తున్నా, సరెండర్డ్. ఈదర్ కొంతమందికి గురువులకి పాదాలకి సరెండర్ చేయాలి అనిపిస్తే మీ గురువు పాదాల దగ్గర సరెండర్ చేయండి. లేదు నాలోనే నేను డివైన్కి సరెండర్ చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ ఎఫర్మేషన్ కంటిన్యూస్లీ, రీవైర్ చేస్తున్నా కంటిన్యూస్లీ, ఇట్ విల్ హ్యాపెన్ అంతే అని సరెండర్డ్ పొజిషన్లో చేస్తే ఇట్ విల్ హ్యాపెన్. థర్డ్ స్టెప్, యూ టేక్ ఇన్ ఏంజిల్ క్రిస్టల్ కానీ ఏంజిల్ కానీ ఏంజిల్ ఇమేజ్ కావచ్చు, దాన్ని ఒక్కసారి చూస్తూ కూడా ఐ సరెండర్ టు యువర్ ఫేట్, బ్రింగ్ మీ సంథింగ్, గెట్ మీ దిస్ బ్యూటిఫుల్ లైఫ్ అని దాంతో చెప్పడం, ఆటోమేటిక్ టక్ 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 అయిపోతుంది. అండ్ అలాగే ఇప్పుడు మీరు చేయబోయే మనీ మేనిఫెస్టేషన్ వర్క్ షాప్ ఏదైతే ఉందో ఇందులో దానికి సంబంధించిన విషయాలు ఎన్నో చెప్పబోతున్నారు. మనీ మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్ లో ఈ సరెండర్డ్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, ఈ మ్యానుఫ్యాక్చర్డ్ నుంచి సరెండర్ లోకి ఎలా షిఫ్ట్ అవ్వాలి, బికాస్ క్వాంటమ్ షిఫ్ట్ అనేది జరగాలి ఫస్ట్. ఈ షిఫ్ట్ అనేది జరిగినప్పుడే ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవుతాం, క్వాంటమ్ జంప్ అనేది జరుగుతుంది అనమాట. సో మనీ మేనిఫెస్టేషన్ ప్రోగ్రాంలో స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఉంటుంది. బిలీఫ్స్, బ్లాకేజెస్ ఎలా క్లియర్ చేసుకోవాలి, హీల్ ఎలా అవ్వాలి, దెన్ క్రియేషన్ ఎలా చేయాలి, రీవైరింగ్ ఎలా చేసుకోవాలి మన బిలీఫ్స్ని. నా యొక్క కోరిక మేనిఫెస్ట్ చేయాలి, నీ కోరిక ఏంటి దాన్ని మేనిఫెస్ట్ చేయడానికి నీ యొక్క బిలీఫ్స్, రీవైరింగ్ యువర్ బిలీఫ్స్, నీ యొక్క లిమిటెడ్ బిలీఫ్స్ని క్లియర్ చేసుకోవాలి, బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవాలి. ఈ రెండు క్లియర్ చేసుకోవడం నేను అందులో ప్రోగ్రామ్లో స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాను. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలి మ్యామ్. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకోకూడదు అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కేవలం 999 రూపాయలకే మీకు ఈ వెబినార్కి అటెండ్ అయ్యే అవకాశం లభిస్తుంది. ఈ ఇంత తక్కువ ప్రైస్లో అందరికీ అవైలబుల్గా ఈ వర్క్షాప్ని డిజైన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎంతోమంది మీ వర్క్షాప్స్ ద్వారా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇది కూడా ఎంతోమందికి ఒక మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తూనే మంచి రిజల్ట్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.